తమిళ నటుడు తలపతి విజయ్ ఈ ఏడాది స్టార్టింగ్లో తమిళగ వెట్రి కజగం పార్టీని ప్రకటించారు. దాని తర్వాత ఆగస్టు 22న తన పార్టీ జెండాను, పార్టీ పాటను విడుదల చేశారు. సినిమా రంగంలో అత్యున్నత స్థాయిలో ఉన్న సమయంలోనే ఆయన సినిమాలకు దూరమవుతూ ఉండడం అభిమానులకు పెద్ద నిరాశను కలిగించినప్పటికీ రాజకీయ నాయకుడిగా విజయ్ ప్రయాణం గురించి ఆలోచిస్తే అభిమానులు సంతోషిస్తున్నారు. నటుడు సముద్రకనితో సహా చాలా మంది తలపతి విజయ్తో కలిసి రాజకీయ రంగంలో పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామని తమ అభిప్రాయాలు కూడా వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో గత 20 సంవత్సరాలుగా కొనసాగుతున్న మాజీ మంత్రి నటి రోజా త్వరలోనే తలపతి విజయ్ స్థాపించిన తమిళగ వెట్రి కజగం పార్టీలో చేరబోతున్నారు అని వార్తలు కూడా వస్తున్నాయి. ఈ నేపథ్యంలో నటి రోజాను ఈ విషయంపై ప్రశ్నించగా విజయ్ రాజకీయ రంగ ప్రవేశం సంతోషాన్ని కలిగిస్తుంది. అందులో ఎలాంటి మార్పు లేదు. కానీ నేను ఆయన పార్టీలో చేరబోతున్నాను అని తెలుగుదేశం పార్టీ నాయకులే అసత్య ప్రచారం చేస్తున్నారు. విజయ్తో నేను చేరే అవకాశం లేదు. ఇంకా చెప్పాలంటే ఆయనకు నాకు పెద్దగా పరిచయం కూడా లేదు అన్నారు రోజా. ఆంధ్రప్రదేశ్లో నటుడు చిరంజీవి పార్టీ ప్రారంభించినప్పుడు కూడా నేను ఆయన పార్టీలో చేరలేదు. కాబట్టి విజయ్ పార్టీలో చేరే అవకాశం లేదు అంటూ వ్యాపిస్తున్న పుకార్లకు నటి రోజా చెక్ పెట్టారు. నటి రోజా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరి 2004 నుంచి ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. ఈ 20 ఏళ్లలో ఆమె నగరి నియోజకవర్గం నుంచి పోటీ చేసి 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ మాజీ పర్యాటక శాఖ మంత్రిగా కూడా రోజా పనిచేశారు.